'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్' ఈ మూవీ హిట్ అవుతదా? ఫ్లాప్ అవుతదా? ఈ డౌట్ అయితే అందరికుంది. ఎందుకంటే 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' ఉన్నంత హైప్ ఈ మూవీకైతే లేదు. ఫైనల్లీ ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీని నేను 4DXలో ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ వీడియోలో నా 4DX ఎక్స్‌పీరియన్స్ అండ్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. 4DX అంటే వాటర్, మోషన్, బబుల్, లైట్, స్నో, సెంట్ అండ్ విండ్ వీటిలనైతే మనం మూవీలో ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. వాటర్ అంటే ఇప్పుడు జస్ట్ గాడ్జిల్లా ఎంట్రీ ఇచ్చినప్పుడు వాటర్ అనేది స్ప్రే చేస్తాడు. మోషన్ అనేది మొత్తం మూవీలో అయితే ఉంటది. ఎక్కడన్నా నడుస్తున్నప్పుడన్నా యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సీట్స్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి 4DX మూవీస్‌లో. బబుల్, స్నో అండ్ సెంట్‌నైతే ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కానీ మూవీలో ఒక సీన్ ఉంటది. నార్మల్ ఎర్త్ నుంచి హలో ఎర్త్‌లోకెళ్ళే సీన్. ఆ సీన్‌లో మోషన్, లైట్ ప్లస్ విండ్ వీటిలనైతే కలిపి మనం మంచిగా 4DXలో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఆ సీన్ అయితే చాలా బావుంటది 4DXలో. 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' అండ్ ఏదైనా యాక్షన్ మూవీస్ అయితే 4DXలో చాలా మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఈ మూవీ కూడా 4DXలో చాలా బావుంది. మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్టింగ్‌లో కాంగ్ హలో వరల్డ్‌లో అయితే ఉంటాడు. కాంగ్ ఎంట్రీ ఒక 2 మినిట్స్ అయితే ఉంటది. అండ్ గాడ్జిల్లా కూడా ఒక టైటాన్‌తో అయితే ఫైట్ చేస్తది. అదొక 2 మినిట్స్ ఉంటది. వీటి ఎంట్రీ సీన్స్ అని అయితే అనుకోవచ్చు. ఈ సీన్స్ చాలా బావున్నాయి. కాంగ్ అండ్ గాడ్జిల్లా ఎంట్రీ తర్వాత మనకి ట్రైలర్‌లో చూపించిన ఒక గర్ల్ ఉంది కదా! ఆ గర్ల్‌నయితే చూపిస్తారు. ఆ గర్ల్ ఏదో డిఫరెంట్‌గా ఫీల్ అవుతది. హలో వరల్డ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని ఇంకా వాళ్ళందరూ కలిసి హలో వరల్డ్‌లోకైతే ఎళ్తారు. దాని తర్వాత ఏమైందన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. హలో ఎర్త్‌లో ఉండడం వల్ల కాంగ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే చాలా ఎక్కువుంటది కంపేర్ టు గాడ్జిల్లా. అండ్ గాడ్జిల్లా ఉన్న సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎలివేషన్ అయినా, యాక్షన్ అయినా చాలా బాగున్నాయి. ఆ టైటాన్స్ మధ్య అయితే కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. మూవీలో స్కార్, ఎలివేషన్ అండ్ ఎంట్రీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ స్కార్ గురించి అయితే ఎక్కువ మూవీలో డిస్కస్ చేయలేదు. స్కార్ ఎవరు? ఏంటి? స్కార్‌కి షీమో ఎలా దొరికాడు? అన్న దాని గురించి అయితే మూవీలో ఏమి ఎక్కువ డిస్కస్ చేయలేదు. అండ్ వీటి మధ్య కామెడీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఎలివేషన్ సీన్స్ అయినా అన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్ యాక్షన్ మాత్రం కొంచెం తక్కువ టైం అయితే ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ మూవీలో ఒక చిన్న కాంగ్ అయితే ఉంటాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ చిన్న కాంగ్ అనేవాడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే కాంగ్‌కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ మీరు ఓల్డ్ మూవీస్ చూడకపోయినా పర్లేదు. 'గాడ్జిల్లా' అండ్ 'కాంగ్' వీటి మూవీస్ ఏంటి, వీటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. మూవీని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మూవీస్ బిగ్ స్క్రీన్‌లో అయితే చాలా బావుంటాయి. మాక్సిమం బిగ్ స్క్రీన్‌లో చూడడానికైతే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నా రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నా. మనం మళ్ళీ కలుద్దాం ఇంకొక మూవీ రివ్యూతో. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.